ఆమె రోడ్డు మీదకి రాలే, ఎవరిని ఏమి అనలే, ఎవరిని కొట్టలే, చెంప మీదకి వెళ్ళి కొట్టలే, కనీసం గీరను కూడా గీరలే. అటెంప్ట్ మర్డర్ కేసు ఎట్లా పెడతారండి నాకు అర్థం కాదు. ఒక ఆడకూతురు మీద, ఇంట్లో ఉండే ఆడకూతురు మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెడతారా? మీకు అసలు మెదడు ఉందా అని అడుగుతున్నాయి. రామారావు చెప్పింది విన్నారుగా, ఇప్పుడు నిజమేందో చూడండి. న్యూస్ ఛానల్ మీద దాడి చేసిన కేసులో కేటీఆర్ చెంచా గెల్లు శ్రీనివాస్ను అరెస్టు చేసేందుకు జూబ్లీహిల్స్ పోలీసులు జూన్ 28న శ్రీనివాస్ యాదవ్ ఇంటికి పోయిండ్రు. శ్రీనివాస్ యాదవ్ భార్య శ్వేత పోలీసులకు సహకరించకుండా, ఇంటి తలుపులు తీయకుండా దాదాపు గంట సేపు ఇబ్బంది పెట్టింది. అంతేకాదు, వాళ్ళ ఆయన ఫోన్ ఇంట్లోనే దాచిపెట్టి ఆయన ఇంట్లోనే ఉన్నాడని పోలీసులను తప్పుదారి పట్టించింది. తర్వాత శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్ భవన్లో ఉన్నాడని తెలిసి అక్కడికి వెళ్ళి అరెస్టు చేసిండ్రు. కాగా పోలీసుల విధులు అడ్డుకున్నందుకు, తప్పుడు సమాచారం ఇచ్చినందుకు, నిందితుడి ఫోన్లో డేటా డిలీట్ చేయాలని చూసినందుకు గెల్లు శ్రీనివాస్ యాదవ్ భార్య శ్వేత మీద BNS 238 ప్రకారం కేసు పెట్టిండ్రు. అంతేగాని రామారావు చెప్తున్నట్లు అటెంప్ట్ టు మర్డర్ కేసు ఏం పెట్టలే. ఈ విషయంలో ఎవరికి తెలియని ఇంకో కథ ఏంటంటే, గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఉంటున్న ఇల్లు ఆలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడికి ప్రభుత్వం అధికారికంగా ఇచ్చింది. అంటే ఏ అనుమతి లేకుండా ప్రభుత్వ అధికార నివాసంలో ఉంటూ ఈ దాడులకు పాల్పడ్డాడు గెల్లు శ్రీనివాస్. ఇలాంటోడికి వత్తాసుగా రామారావు డైలాగులు. ఛీ!